ఇప్పుడు సమ్మర్ కదండి, మామిడి పళ్ళు ఎక్కువ దొరుకుతాయి కదా మనకి. మామిడి పండుతో ఏదైనా ఒక మంచి రెసిపీ చేయాలి కొత్తగా అన్నట్లయితే ఇలా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. దీనికి ముందుగా నేను ఒక మీడియం సైజ్ మామిడి పండు తీసుకున్నాను. పైన చెక్క అంతా తీసేసుకొని ఇది చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఉంచుకోవాలండి. చూడండి, ఇలా చిన్న పీసుల్లా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు బియ్యం తీసుకొని నానబెట్టి ఉంచుకోవాలండి. నీట్గా కడిగేసుకొని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నీళ్ళంతా వంపేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇందులోనే మనము బొరుగులు వేసుకోవాలండి. ఏ కప్పుతో మనం రైస్ తీసుకుంటామో ఆ కప్పుతోనే ఒక కప్పు బొరుగులు వేసుకోవాలి. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి, వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, బాగా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనము మామిడి పండు ముక్కలను కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకోవాలండి. మీకు స్వీట్ ఎంత కావాలో అంత చక్కెర వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకున్నామంది కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి, బాగా స్మూత్గా ఉండాలండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి నేను. బొరుగుల్లో ఉప్పు ఉన్నట్లయితే సాల్ట్ వేయకండి, ఉప్పు లేనట్లయితే సాల్ట్ అనేది కొద్దిగా వేసుకోండి. అలాగే కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసుకోవాలండి, వీడియో మిస్ అయిందండి. ఇలాచీ పొడి కూడా కంపల్సరీ వేసుకున్నప్పుడే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ఒక 2-3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది ఇలాగ ఉండాలండి, మరి ఎక్కువ లూజ్గా ఉండకూడదు. ఇప్పుడు దోస తవ్వ పెట్టుకొని ఇలా కాస్త పలచగానే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వదిలేసేయాలండి. చూడండి, 2 నిమిషాల తర్వాత చక్కగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఒక వైపుకి తిప్పుకుందాము. దీనికి ఆయిల్ కానీ నెయ్యి కూడా అవసరం లేదండి. మీకు ఇష్టమైతే ఆయిల్ వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. నెయ్యితో చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ చాలామంది నెయ్యి ఇష్టపడరు కదండి, అలాంటి వాళ్ళు ఇలాగ కూడా చేసేసుకోవచ్చు అండి. నెయ్యి కానీ ఆయిల్ కానీ అవసరం లేకుండా. మరొకటి కూడా వేసి చూపిస్తాను, చూడండి ఎంత చక్కగా వస్తుందో. మనం అప్పటికప్పుడే చేసుకోవచ్చు అండి, బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. అలాగే ఈవినింగ్ కూడా స్నాక్గా కూడా తీసుకోవచ్చు అండి. మన ఇంటికి ఎవరైనా వస్తే కూడా అప్పటికప్పుడు చేసి పెట్టచ్చండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇది కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. మరొక వైపుకి తిప్పుకొని జస్ట్ ఒక 2 నిమిషాల పాటు వదిలేసేయాలండి. మీకు చక్కెర ఇష్టం లేకపోతే మీరు బెల్లం వేసుకొని కూడా చేసుకోవచ్చు అండి. బెల్లం వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మీరు ఇలా దోశలాగా వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. షుగర్ వేసాం కాబట్టి కలర్ అనేది త్వరగా చేంజ్ అయిపోతుంది. చూడండి ఎంత ఎమ్మీగా ఉన్నాయో. పైన నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అలాగే మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. అలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వారందరికీ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.